హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కేవిఆర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి మైసూర్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ ఈ మైసూర్ ట్రిప్ డే 1లో ఏ ప్లేసెస్ చూడొచ్చు అనే విషయాల గురించి చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రజెంట్ మేము కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. బెంగళూరు నుంచి మైసూర్కి బోత్ బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. ట్రైన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచే స్టార్ట్ అవుతాయి. మీరు వెళ్ళే టైంని బట్టి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్కి మార్నింగ్ 7:40కి వస్తుంది అండ్ మైసూర్ రీచ్ అయ్యేసరికి 10:45 అవుతుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము మైసూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. ట్రైన్ దిగేసరికి ఎగ్జాక్ట్ 10:45 అయింది. ఫస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి మైసూర్ ప్యాలెస్కి డిస్టెన్స్ 2 to 3 kilometers ఉంటుంది. మేము అక్కడికి ఉబర్ ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఆటో ఛార్జెస్ వచ్చేసి 35 రూపీస్. ఇప్పుడు మేము మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ఫీ వచ్చేసి ఒక్కో పర్సన్కి 120 రూపీస్. ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30. మేము టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్యాగ్స్ చెకింగ్ ఉంటుంది అండ్ ఎవరైనా లగేజ్ పెట్టాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో క్లాక్ రూమ్ కూడా ఉంది. మేము ఇప్పుడు ప్యాలెస్ ఎదురుగా ఉన్నాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంది. పక్కనే ఫ్లవర్ షో కూడా ఏర్పాటు చేశారు. దానికి వెళ్ళాలనుకుంటే సెపరేట్గా టికెట్స్ తీసుకోవాలి. ప్యాలెస్ లోపలికి చెప్పులతో వెళ్ళకూడదు. ఎంట్రీ దగ్గరే ఫుట్వేర్ స్టాండ్ ఉంది విత్ ఫ్రీ సర్వీస్. సో మనం చెప్పులు అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. మేము ఇప్పుడు ప్యాలెస్ లోపలికి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్ని కృష్ణరాజా ఒడేర్ కాలంలో నిర్మించారు. 1897లో ఓల్డ్ వుడెన్ ప్యాలెస్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిన తర్వాత ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి టోటల్ 15 years పట్టింది. ఈ ప్యాలెస్ లోపల ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ప్యాలెస్ లోపల మొత్తం చూసేసి ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్యాలెస్ పక్కనే 2 టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 1:15 అయింది. సో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసేసి నైట్ స్టే చేయడానికి దగ్గరలోని హోటల్లో రూమ్ తీసుకోవాలి. తర్వాత ఈవినింగ్ బృందావన్ గార్డెన్స్ చూడడానికి వెళ్ళాలి. మేము చాలా హోటల్స్ తిరిగిన తర్వాత చివరికి ఒక చోట రూమ్ అయితే దొరికింది. ఆ హోటల్ పేరు జయనాగ్. ఇది మైసూర్ ప్యాలెస్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఇయర్ ఎండ్ అండ్ దట్టు వీకెండ్లో రావడం వల్ల ఎక్కడ కూడా రూమ్స్ అవైలబుల్లో లేవు. లాస్ట్కి ఒక ఆటో ద్వారా ఈ హోటల్లో రూమ్ దొరికింది అండ్ రూమ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. 24 hours 2,800. నార్మల్ టైమ్స్లో అయితే 1,500 to 1,700 ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మైసూర్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి పీక్ టైంలో అస్సలు ప్లాన్ చేసుకోకండి. మేము సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఇలా జరిగింది. మేము ప్రజెంట్ మైసూర్ సిటీ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బృందావన్ గార్డెన్స్కి కేఎస్ఆర్టీసీ బస్సు అవైలబుల్లో ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసి 303. టికెట్ ప్రైస్ ఒక్కో పర్సన్కి 35 రూపీస్. ఇప్పుడు టైం ఈవినింగ్ 4:30 అవుతుంది. బృందావన్ గార్డెన్స్కి వెళ్ళేసరికి 5:30 to 6 అవుతుంది.
మేము ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ పార్కింగ్లో కార్స్ చూసారు ఎన్ని ఉన్నాయో. ఎయిర్ ఎండ్ ఎఫెక్ట్ వల్ల బస్సెస్లో కూడా చాలా క్రౌడ్ ఉంది. ఫైనల్లీ బృందావన్ గార్డెన్స్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఒక్కో పర్సన్కి 100 రూపీస్. మేము లోపలికి వచ్చేసరికి టైం 6:30 అయింది. బాగా చీకటి పడిపోయింది, అందువల్ల గార్డెన్ చూడడానికి అంతగా కనిపించట్లేదు. సో మీరు ఈవినింగ్ 5 to 5:30కి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే గార్డెన్ మొత్తం చూడొచ్చు. అండ్ ఇక్కడ నైట్ 6:30 to 7:30 వరకు మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుంది. వీకెండ్స్లో అయితే 8:30 వరకు ఉంటుంది. మేము ఇప్పుడు సౌత్ గార్డెన్లో ఉన్నాము. మ్యూజికల్ ఫౌంటైన్ షో నార్త్ గార్డెన్లో ఉంటుంది. మనం అక్కడికి గార్డెన్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఇప్పుడు టైం కరెక్ట్గా 7 అయింది. మ్యూజికల్ ఫౌంటైన్ షో కొంతసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ షో టోటల్ 10 to 15 minutes జరిగింది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు ఏమైనా తినాలనుకుంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు గార్డెన్ బయటకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రిటర్న్ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. బట్ ఈ క్రౌడ్లో బస్సు దొరుకుతుందో లేదో చూడాలి. గార్డెన్ బయట రోడ్ మొత్తం కార్స్ అండ్ ప్రైవేట్ బస్సెస్ ట్రాఫిక్తో బ్లాక్ అయిపోయింది. సో ఆర్టీసీ బస్సు ఏం దొరకలేదు. చివరికి గార్డెన్ దగ్గరలోని జంక్షన్ వరకు నడుచుకుని వచ్చి అక్కడ మినీ వ్యాన్ మాట్లాడుకుని రిటర్న్ వెళ్తున్నాం. ఈ మినీ వ్యాన్లో మైసూర్ సిటీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీనికి ఒక్కో పర్సన్కి 200 రూపీస్ టికెట్ ఛార్జ్. సో ఈ బృందావన్ గార్డెన్కి రావాలనుకునే వాళ్ళు మైసూర్ నుంచే డైరెక్ట్గా బోత్ సైడ్స్కి ఒక కార్ మాట్లాడుకుని వస్తే బాగుంటుంది. అలా అయితే గార్డెన్కి ఎర్లీగా రీచ్ అవ్వచ్చు అండ్ నైట్ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా రిటర్న్ వెళ్ళొచ్చు. ఫైనల్గా మైసూర్ బస్ స్టాండ్కి రీచ్ చేసరికి నైట్ 9:15 అయింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. నెక్స్ట్ డే 2 వీడియోలో కలుద్దాం.